హలో క్యూటీస్, నేను మీ హరిత చిత్తూరు పిల్ల. ఈరోజు మనం ఆనపగింజలు అండ్ ఆలుతో మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ గిన్నెలో ఒక చిన్న దాల్చిన చెక్క, 6 లవంగాలు, కొద్దిగా శనగపప్పు, దంచిపెట్టుకున్న అల్లము, 6 వెల్లుల్లిపాయలు, కట్ చేసుకున్న ఒక టమాటా, ఒక ఆనియన్, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒక కప్పు పచ్చి కొబ్బరి అండ్ కారానికి తగ్గ ఒక 6-7 పచ్చిమిర్చి వేసేసుకొని మిక్సీకి కోర్స్గా వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆవాల పప్పు, అలాగే ఆనియన్, కరివేపాకు, కొద్దిగా చిత్తూరు వడియము, టమాటా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు, అలాగే ఆనపగింజలు వేసేసి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేద్దాం. ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసి అలాగే స్పైసెస్ తగ్గట్టు మిరప్పొడి, ధనియాల పొడి వేసేసుకుందాం. మసాలాను ఒక 5 minutes ఉడికించిన తర్వాత తగినన్ని వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత దించుకునే ముందు కొత్తిమీర యాడ్ చేసేస్తే మన మసాలా కర్రీ రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి.